పక్కన కంప్లీట్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి. మద్దులపాడు ఏపీ టిట్కోనందు నివసిస్తున్నటువంటి ధైర్యవంతులైన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. మొట్టమొదటి మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చిన మీరు ధైర్యవంతులు. ఏపీ టిట్కో వారు 2122 ఇళ్ళు కడితే ఎక్కడైనా నివసించగలం, దేన్నైనా సాధించగలం, ఎక్కడ దూరమైనా పోగలం అని మీరు ముందుకు వచ్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు మొట్టమొదటి ఇక్కడ నివసించే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. మొన్నటి రోజున మీరందరూ కూడా వచ్చి అడిగేటప్పుడు అప్పటికే ఈ ప్రాంతానికి రావాలి, ఈ ప్రాంతాన్ని చూడాలి, మీతో కలవాలని అనుకున్నా. కాకపోతే పెద్దవాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు చిన్నవాళ్ళమైన మేము ఎంతోమంది ఎత్తుకొని పోవాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఏదో ఒక నిధులు చూసుకున్న తర్వాత వద్దాం అనుకున్నాం. కానీ మీరే ముందు వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకే తప్పకుండా వస్తారని మీకు మాట ఇచ్చాను. అందుకోసమే వచ్చా. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలుసు. వచ్చింది రామరాజ్యం. రాముడు లాంటి చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మనందరి జీవితాలు బాగుంటాయి. ఏపీ టిట్కోకి సృష్టికర్త చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక ఏపీ టిట్కో హౌసెస్. పేదవాడు కూడా ధనవంతుడు లాగానే పెద్ద ఇళ్లలో ఉండాలి, పేదవాడు కూడా మా అంతస్తుల్లో ఉండాలి, పేదవాళ్ళందరూ సుఖంగా ఉండాలని ఆయన తలసిన తలంపులోనే ఈ కాలనీలు కట్టడం జరిగింది. దురదృష్టశాస్త్రం రాక్షస పాలన గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో విలయతాండం చేస్తున్న తరుణంలో పేదవాళ్ళ మీద కక్షతో ఈ కాలనీలు ఇవ్వకుండా చేయటం, ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఓటు రాజకీయాన్ని మంచుకోవడానికి మళ్ళా కాలనీలు ఇవ్వడం జరిగిన ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు గత ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కువ టైం మీతో గడుపుతా. నేను అనేది ఇక్కడ 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి నివసించే వారి సమస్య, 2 గతంలో 500 రూపాయలు, 12,500 రూపాయలు, 25,000 రూపాయలు కట్టి కాలనీలు అలర్ట్ కానటువంటి వాళ్ళ సమస్య, కట్టినా రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ నమ్మకం లేక చేరనటువంటి వాళ్ళ సమస్య. ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి. మొట్టమొదట నేను మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని రిక్వెస్ట్ చేసేది, ముందు ఇందాకే చెప్పే ధైర్యవంతులని నమ్మి ఇక్కడికి వచ్చి ఇళ్లలో నివసించే వారి యొక్క సమస్యలు మొట్టమొదటి తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకని ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళలో ఏమి సమస్యలు ఉన్నాయో దయించి ముందు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. 500 కట్టున్నాం, లేదా 12,500 కట్టున్నాం, లేదా 25,000 కట్టున్నాం. ఆ విషయం నేను చెప్పేంతవరకు దయించి చెప్పద్దు. ఇక్కడ నివసించేటువంటి 247 మందికి సంబంధించినటువంటి వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఇక్కడ ఏమి ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలో మేమందరం కూడా మీ ముందున్నాం. ఇంతమంది మేము ముందుకు వచ్చామంటే పరిష్కారం చేయాలి. వీలంత వరకు మీలో ధైర్యాన్ని నింపాలి. ఇక్కడున్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకుని మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇళ్లలో చేరాలి అంటే ముందు మీలో ఆ నమ్మకాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాం. కాబట్టి మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఓన్లీ 247 మందికి సంబంధించి ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మాట్లాడవలసిందిగా మహిళా సోదరుల్ని బ్రదర్స్నే కోరుకుంటున్నా. మీకు మా వాళ్ళు మైక్ ఎత్తుకొని వస్తారు, అక్కడే నిలబడి మీ సమస్య, వేరే విషయాలు వద్దు, వేరే వాళ్ళు తిట్టే కార్యక్రమం వద్దు, విమర్శించే కార్యక్రమం వద్దు,
మీ సమస్యను సూటిగా చెప్పమని దయించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.